అందుకని ఆవుల పాలు పితకగలిగిన వారు, అనేక మంది శత్రువులను నిగ్రహించగలిగినటువంటి వారు, పరిశుద్ధమైన మనస్సున్నవారు. ఈ మూడు గుణాలు బాహ్యంలో చూస్తే అసలు ఏమైనా పొంతనుందా ఓదానికోటి? మనస్సు పరిశుద్ధంగా ఉండడం అంటే ఏమిటో తెలుసా అండి? వెన్నపూసలా ఉండడం. వెన్నపూస తీసి అక్కడ పెట్టారనుకోండి, చిన్న నలక అక్కడ పడింది అనుకోండి, ఏంటి వెన్నపూస మీద అలా నల్లగా ఉందని తీసేస్తాం. వెన్న ఎప్పుడు శుద్ధంగా చక్క తెల్లగా మెత్తగా ఉంటుంది. ఆ వెన్నపూస మజ్జిగలో పడేస్తే పైకి తేలుతూ శుద్ధమైనటువంటి స్థితిలో ఉంటారు. వాళ్ళకి ఎందుకని? ఈ లోపల సంస్కారం ఉంటుంది. ఆ లోపల తుడిచేస్తారు. ఏమిటి తుడిచేయడం? లోపల ఉండేటటువంటి కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యములను తుడిచేసి భగవంతుడికి పీట వేసి నిర్మలంగా ఎప్పుడూ ఇక్కడ స్వామిని ప్రతిష్ఠ చేసుకుని ఇక్కడ రమిస్తూ ఉంటారు. ఈ రమించడమే శుద్ధమైనటువంటి హృదయాలు. ఇంత పరిశుద్ధమైనటువంటి హృదయంతో అంతే తప్ప అస్తమానం ఎవరి మీదో పేరు పెట్టా పొద్దు పెట్టా ఇది అయితే ధర్మం తప్పినటువంటి వాళ్ళ పట్ల విచారణ చేయడం అనేటటువంటిది మహాపురుషులు కూడా వాళ్ళని మార్గంలోకి తీసుకురావడానికి చేసే ఉపదేశం. కానీ భగవంతుడితోటి సంబంధంలో పరిశుద్ధమైనటువంటి హృదయము కలిగినటువంటి వారు మహాభక్తులు. వాళ్ళకి ఇంకేం అక్కర్లేదు, వాళ్ళకి కేవలం భగవంతుడు. ఎంత చిత్రంగా ఉంటుందంటే ఆ భక్తుల లక్షణం. కొందరి యొక్క స్థితి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కబీర్ దాస్ గారు రోడ్డు మీద వెళ్ళిపోతున్నారు. ఎవరో ఒక ఆవిడ అరుగు మీద కూర్చుని జొన్నలు తిప్పుకుంటోంది. తిరగల్లో తిప్పుకుంటుంటే ఆ తిరగలు చూసి ఏడుపు మొదలెట్టారు. ఏడుపు మొదలెడితే అలా వెళ్ళిపోతున్నారు ఒక ఆయన సన్యాసి. ఎందుకయ్యా అటు చూస్తున్నావు ఏడుస్తున్నావు ఎందుకని అడిగారు. ఎందరో వెళ్ళిపోతున్నారు. రోడ్డు వెంట ఆవిడ జొన్నలు తిప్పుకుంటూ ఆవిడ కూర్చుంది. ఆ రోడ్డు మీద ఈవిడ జొన్నలు తిప్పుకుంటోంది అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక్క కబీర్ దాస్ గారే ఏడిచారు. ఏడిస్తే వెనక నుంచి వస్తున్నాయని అడిగాడు. ఎందుకయ్యా ఏడుస్తున్నావు అని అడిగాడు. స్వామి చూశారా, పైన రాయి కింద రాయి, ఆ మధ్యలో కన్నంలోంచి పోసేస్తోంది జొన్నల్ని. ఒక గురుజు ఒక దాన్ని కర్రను దాన్ని ఆధారం చేసుకుని తిప్పేస్తోంది. ఆ రెండింటి మధ్యలో పడిపోయి జొన్నలన్నీ పిండైపోతున్నాయి. మనందరి జీవితాలు అంతే కదా స్వామి. పైన ఈ కాలం అనేటటువంటిది ఒకటి తిరిగిపోతుంది. తిరిగిపోతూ ఉండడంలో చేసుకున్నటువంటి కర్మలు ఆ వాటి యొక్క ఫలితములు అని రెండింటి మధ్యలో పడి నలిగిపోతున్నాం. ఈ కాలము నిర్దాక్షిణ్యంగా నలిపేస్తోంది. ఇలా ఎన్ని జన్మల్లో నలిగిపోయామో. ఆ జొన్నల్ని చూస్తే బాబోయ్ నా జీవితం అంతే కదా అని ఏడుపొస్తోందన్నారు. అని ఏడుస్తున్నానంటే వెనక నుంచి వచ్చినటువంటి సన్యాసి అన్నారు, జొన్నల్ని చూసి ఏడవకు, ఒక్క విషయం తెలుసుకో. చూడు, ఆ తిరగలిలో పడిన అన్ని జొన్నలు పిండైపోతున్నాయి. కానీ ఆ తిరగలి మధ్యలో ఉన్నటువంటి ఆ గాడి దగ్గరికి చేరిపోయిన జొన్నలున్నాయే అవి మాత్రం పిండైపోవట్లేదు, అవి అలాగే ఉండిపోతున్నాయి చూడన్నారు. నిజమే కదండి. ఆ తిరగలి తిప్పినప్పుడు, ఇప్పుడంటే మిక్సీలు వచ్చేసాయి కానీ పూర్వం తిరగలే కదా. తిరగలి తిప్పినప్పుడు ఆ రాయి పైకి తీస్తే గాడి ఉంటుంది. ఆ గాడిలో దగ్గరికి వచ్చి చేరిపోయినటువంటి జొన్నలు నలగవు. వాటిని మళ్ళీ ఇలా తొయ్యాలి ప్రత్యేకం, లేకపోతే అలాగే ఉండిపోతాయి. టైం లేకపోతే వాటిని తీసి పక్కన పారేసి పిండోటి తీసుకుంటారు. అంటే ఎవరు విషయ ప్రపంచాన్ని వదిలిపెట్టి భగవంతుని యొక్క పాదముల దగ్గరికి చేరిపోతున్నారో వాళ్ళు మాత్రం నలిగిపోవట్లేదు కాలంలో అని ఆయన బోధ చేశారు. అందుకని శుద్ధమైన హృదయం అంటే అది. కబీర్ దాస్ గారి హృదయం లాంటి హృదయం శుద్ధ హృదయం. ఒక తులసీదాస్ గారి హృదయం శుద్ధ హృదయం. ఒక అటువంటి మహాపురుషులున్నారే వాళ్ళని అందుకని సంత పురుషులని పిలిచారు, వాళ్ళని సత్పురుషులని పిలిచారు. వాళ్ళ హృదయముల శుద్ధము. ఎందుకంటే ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచిస్తుంటాయి. అటువంటి సత్పురుషులైన వాళ్ళున్నారే, అటువంటి శుద్ధ హృదయము కలిగినటువంటి వారి ఇంటిలో పుట్టినటువంటి బంగారు తీగ. ఆవిడ్ని పిలవడం ఏమీ పిలవలేదు. చెల్లి కాదు, అత్త కూతురా కాదు, గడుసుదానా కాదు, పిచ్చి పిల్ల కాదు, తల్లి కాదు, చెల్లి కాదు, ఏమీ కాదు. బంగారు తీగ. తీగ అంటే దానికి ఒక లక్షణం ఉంటుంది. తీగ అంటే స్త్రీగా చెప్పడం, చెట్టు అంటే పురుషుడిగా చెప్పడం. ఎందుచేత చెట్టుని తీగ అల్లుకుంటుంది. చెట్టు తీగకి ఆధారం అవుతుంది. ఆ తీగ అల్లుకుంటుంది. ఒక రామాయణ వ్యాఖ్యానంలో ఎంత చిత్రమైన మాట అన్నారంటే, సీతారామ లక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఒక పెద్ద చెట్టు కనపడింది.